హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఇంగ్లీష్ ఛానల్ టెల్ ఇంగ్లీష్. రోజులాగా ఈరోజు కూడా తరచుగా మనం మాట్లాడుకునే తెలుగు సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, మనుషులు ఎందుకు ఇలా ఉంటారు, పాలు విరిగిపోయే లాంటివన్నీ కూడా. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి వెంటనే చేయండి అంటూ ఉంటాం కదా ఏదైనా పనిని. దాని ఇంగ్లీష్లో డూ ఇట్ రైట్ అవే. డూ ఇట్ రైట్ అవే అంటే వెంటనే చేయండి అని. అలాగే అతిగా తినొద్దు అని చెప్పడానికి డోంట్ ఓవర్ ఈట్. డోంట్ ఓవర్ ఈట్ అంటే అతిగా తినొద్దు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి పాలు విరిగిపోయాయి అంటూ ఉంటాం కదా ఎప్పుడైనా పాలు పాడైతే. దాని ఇంగ్లీష్లో ద మిల్క్ టర్న్ సోర్. ద మిల్క్ టర్న్ సోర్ అంటే పాలు విరిగిపోయాయి లేదా పాలు పాడయ్యాయి అని చెప్పడానికి. అలాగే నువ్వు ఎందుకు అలా అనుకుంటున్నావు, అలా ఎందుకు అనుకుంటున్నావు అంటూ ఉంటా కదా. దాని ఇంగ్లీష్లో వై డూ యూ థింక్ సో. వై డూ యూ థింక్ సో అంటే నువ్వు ఎందుకలా అనుకుంటున్నావని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మనుషులు ఎందుకు ఇలా ఉంటారో. మనకి ఎప్పుడైనా ఎదుటి వాళ్ళ మీద విసుగు వచ్చినప్పుడు అనుకుంటూ ఉంటాం కదా, ఇంట్లో వాళ్ళతో కూడా తరచుగా అంటూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో వై ఆర్ పీపుల్ లైక్ దిస్. వై ఆర్ పీపుల్ లైక్ దిస్ అంటే మనుషులు ఎందుకు ఇలా ఉంటారో అని. అలాగే మీరు చాలా సమయం తీసుకుంటున్నారు. ఏదైనా పని మనం వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, లేట్ చేస్తున్నారు లేదా వాళ్ళు రావడానికి లేట్ చేస్తున్నారు. దాని ఇంగ్లీష్లో యు ఆర్ టేకింగ్ టూ లాంగ్. యు ఆర్ టేకింగ్ టూ లాంగ్ అంటే మీరు చాలా సమయం తీసుకుంటున్నారు అని. అలాగే ఎందుకు కాదు, ఎందుకు కాదు చెప్పు, అసలు ఎందుకు కాదు అంటూ ఉంటాం కదా. దాన్ని ఇంగ్లీష్లో వై నాట్. వై నాట్ అంటే ఎందుకు కాదు అని. అలాగే నాకు కొద్దిగా జ్వరం ఉంది, లైట్గా ఫీవర్ ఉంది అని చెప్తూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ ఏ మైల్డ్ ఫీవర్. ఐ హ్యావ్ ఏ మైల్డ్ ఫీవర్ అంటే నాకు కొద్దిగా జ్వరం ఉంది అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతుంటాం కదా ఇంట్లో వాళ్ళు లేదా పిల్లలు బయటికి వెళ్ళి చెప్పకుండా వెళ్ళినప్పుడు. దాని ఇంగ్లీష్లో వే డిడ్ యూ గో. వే డిడ్ యూ గో అంటే ఎక్కడికి వెళ్ళావు అని. అలాగే ప్రతి దానికి కూడా ఓ సమయం ఉంటుంది. చాలాసార్లు దీన్ని కూడా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో దేర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. దేర్ ఈజ్ ఏ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతి దానికి ఓ సమయం ఉంటుంది. అలాగే నేను తిరిగి వచ్చే వరకు ఇక్కడే ఉండు. మనం పిల్లల్ని కానివ్వండి ఇంకేమైనా ఇక్కడే ఉండి నేను వస్తా ఇప్పుడే అని చెప్తుంటాం కదా. దాని ఇంగ్లీష్లో వెయిట్ హియర్ అంటిల్ ఐఎమ్ బ్యాక్. వెయిట్ హియర్ అంటిల్ ఐఎమ్ బ్యాక్ అంటే నేను తిరిగి వచ్చే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి అని చెప్పడానికి. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి మీరు 1 గంట ఆలస్యం అయ్యారు. మనం రమ్మన్న టైంకి వాళ్ళు రాలేదనుకోండి, లేదా ఏదైనా మీటింగ్కి కానివ్వండి లేట్గా వస్తే యు ఆర్ లేట్ బై 1 అవర్. యు ఆర్ లేట్ బై 1 అవర్ అంటే మీరు 1 గంట ఆలస్యం అయ్యారు అని. అలాగే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా, మీకు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఈ పని చేసి పెట్టండి, లేదా ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రండి అని చెప్తూ ఉంటాం కదా. దాని ఇంగ్లీష్లో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. అలాగే చీకటి పడుతుంది అని చెప్తూ ఉంటాం కదా, త్వరగా రా చీకటి పడుతుంది, లేదా త్వరగా వెళ్ళు చీకటి పడుతుంది. ఇలా చాలాసార్లు మనం యూజ్ చేస్తూ ఉంటాం. దాని ఇంగ్లీష్లో ఇట్స్ గెట్టింగ్ డార్క్. ఇట్స్ గెట్టింగ్ డార్క్ అంటే చీకటి పడుతుంది అని. అలాగే షూ వేసుకో అని చెప్పడానికి పుట్ ఆన్ ద షూస్. పుట్ ఆన్ ద షూస్ అంటే షూ వేసుకో అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి నా మొబైల్ ఎక్కడుందో దొరకట్లేదు,
ఎంత వెతికినా దొరకట్లేదు, నా మొబైల్ ఎక్కడుందో కనబడట్లేదు అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో ఐ కాంట్ ఫైండ్ మై మొబైల్. ఐ కాంట్ ఫైండ్ మై మొబైల్ అంటే నా మొబైల్ ఎక్కడుందో దొరకట్లేదు, నాకు కనిపించట్లేదు అని. అలాగే మీరు ఎలా వెళ్తారు అడుగుతుంటాం కదా! మీరు ఎలా వెళ్తున్నారు అని. దాన్ని ఇంగ్లీష్‌లో హౌ విల్ యూ గో? హౌ విల్ యూ గో అంటే మీరు ఎలా వెళ్తారు అని. అలాగే నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు, అసలు అక్కడికి పోవాల్సిన అవసరం లేదు, ఇప్పుడు ఏం పని వెళ్ళడానికి, ఇట్లా అంటూ ఉంటాం కదా! దాన్ని ఇంగ్లీష్‌లో దెర్ ఈస్ నో నీడ్ టు గో. దెర్ ఈస్ నో నీడ్ టు గో అంటే వెళ్ళాల్సిన అవసరం లేదు అని. చూసారు కదా! ఈ సెంటెన్స్ అన్నీ కూడా మీకు చాలా యూస్‌ఫుల్‌గా ఉంటాయనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో యూస్‌ఫుల్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీ ముందుంటాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.